ఎలా అనిపిస్తుంది సార్ ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద పెద్ద లీడర్ల మధ్య మీరు కూడా ఉన్నారు, సో ప్రజలు కూడా చాలా మంది కూడా వచ్చారు, ఏమనిపిస్తుంది? ముఖ్యంగా నకరికల్ నియోజకవర్గం నార్కెట్పల్లి మండలంలో ఆత్మీయ సమ్మేళన ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున కోలాటాలతోని డప్పు సప్పులతోని అందరూ కూడా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, జిల్లా చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, స్థానిక ఎంపీపీ మండలపాటి అందరూ కూడా పాల్గొని నిజంగా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఎమ్మెల్యేల కార్యకర్తల మధ్యన ఉన్నటువంటి సమస్యలు కానీ, నాయకత్వానికి కార్యకర్తల మధ్యన ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకొని ఒక ముందు స్థాయికి పార్టీని రేపు 10 నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. తిరిగి ఈ ప్రాంతంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుని స్థానిక ఎమ్మెల్యే గారిని గెలిపేయడం కోసం అందరూ కూడా కార్యకర్తలు కంకణబద్దులై ఇప్పటి వరకు మనం ప్రభుత్వం ద్వారా పొందినటువంటి ఫలాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యంగా కేసీఆర్ గారు ఏదైతే ఆకర్షణీయమైనటువంటి పథకాలు, పేదలకు అందుబాటులో ఉండేటువంటి పథకాలు, పేదలను ఆదుకునేటువంటి పథకాలన్నీ కూడా వివరించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం జరిగింది. మీ నగరికల్లో గ్రూపు దందాలు జరగడం వల్ల కార్యకర్తలు కూడా చితికిపోతున్నారని అంటారు, దీని ఎలా చూడాలి? సార్, ఇక్కడ గ్రూపు దందాలని ఏమీ లేదు. ఇది పార్టీ పిలుపు. పార్టీ పిలుపులో అందరూ పాల్గొనాల్సిందే. పార్టీ పిలుపులో పాల్గొనాలంటే వాళ్ళ గ్రూప్ కింద కాదు, వాళ్ళ పార్టీనే కాదన్నట్టుగా. కాబట్టి దీనిలో గ్రూపులు లేవు, అందరూ ఒకటే. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి అందరం కూడా కలిసిపోయే ప్రయత్నం చేస్తాం. ఏం చెప్తారు మీ ప్రజలకు, ఏం చెప్తారు? అందరం కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మేరతో గెలిపించాలి. థ్యాంక్ యూ.